Now in this module we will deal with different extension teaching methods and audio visual aids. So let us see what are these one by one. So extension teaching methods, we have already discussed in the topic communication that for a message to reach from source to receiver there need to be a channel. సో ఈ ప్రాసెస్లో మనం మెసేజ్ సోర్స్ నుంచి రిసీవర్కి వెళ్ళే ప్రాసెస్లో ఏ మెథడ్ ఈజ్ హౌ, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ హౌ, ఎట్లా ఏ పద్ధతిలో మెసేజ్ అనేది యూజింగ్ విచ్ మెథడ్ వీఆర్ టేకింగ్ దట్ మెసేజ్ టు రిసీవర్ అనే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్. ఏ మెథడ్లో వీ విల్ టీచ్ ద ఫార్మర్స్, ఎక్స్టెన్షన్ మెథడ్ యూజెస్ విచ్ మెథడ్, ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్ అనేది extension teaching methods. This is also called as communication methods. Other name for extension teaching methods is communication methods. So extension teaching methods anevi they are of different types. These types are given by Wilson and Gallup. So we have already discussed Wilson and Gallup also gave steps in extension teaching process. So the same persons also gave what are different extension teaching methods. Remember extension teaching process lo steps and extension teaching lo em methods use chestamu ane classification is given by Wilson and Gallup. So according to this classification, extension teaching methods are divided into different types: individual methods, group methods, mass methods. So three different categories of extension teaching methods are there. So ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే క్రైటీరియా ఏంటి అంటే బేస్డ్ అపాన్ ద టైమ్ వీ హ్యావ్, మనకు ఎంత టైం ఉంది, మనకు ఎంత రీసోర్సెస్ ఉంది, ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్, క్రౌడ్ ఎంత ఉంది, తక్కువ క్రౌడ్ ఉందా, ఎక్కువ క్రౌడ్ ఉందా, టేకింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్ వీ విల్ గో ఫర్ దీస్ విచ్ మెథడ్ యూస్ చేయాలి అనేది వీ విల్ గో. సో ఇండివిజువల్ మెథడ్ అంటే ఏంటి అంటే బ్రాడ్లీ స్పీకింగ్ ఇన్ ఇండివిజువల్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్ ఎక్స్టెన్షన్ ఏజెంట్ పర్సనల్లీ మీట్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. సో ఒక్కొక్క ఇండివిజువల్కి ఎక్స్టెన్షన్ ఏజెంట్కి కాంటాక్ట్ ఉంటుంది ఇందులో. ఈ మెథడ్ వెన్ వీ విల్ అడాప్ట్ అంటే వెన్ వీ హ్యావ్ ఇనఫ్ టైం, మనం ప్రతి పర్సన్ టు పర్సన్ని మీట్ అయ్యేంత టైం మన దగ్గర ఉన్నప్పుడు వీ యూజువల్లీ ప్రిఫర్ దిస్ మెథడ్. ఇందులో ఏంటి, సైజ్ ఆఫ్ ఆడియన్స్ తక్కువ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ 100 members అండ్ యూ వాంట్ టు గో టు ఇండివిజువల్ మెథడ్ అంటే ఇట్ ఈజ్ లాట్ ఆఫ్ టైమ్ టేకింగ్. అదే మనకు ఓన్లీ 10 members వీ హ్యావ్ టు స్పీక్ అన్నప్పుడు వీ కెన్ ఈజీలీ గో ఫర్ దిస్ మెథడ్. సో దిస్ ఈజ్ టైమ్ టేకింగ్ మెథడ్. అండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండివిజువల్ మెథడ్ ఈజ్ దిస్ హెల్ప్స్ ఇన్ ర్యాపోర్ట్ బిల్డింగ్. ఒక మనిషి గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి, ర్యాపో బిల్డ్ అవ్వడానికి దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఇన్ దిస్ మెథడ్ వీ హ్యావ్ పర్సనల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఫార్మర్ ఆర్ హోమ్ మేకర్ అండ్ ఎక్స్టెన్షన్ ఏజెంట్కి మధ్యన ర్యాపోర్ట్ బిల్డింగ్ ఉంటుంది ఇందులో. అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ బయాస్డ్నెస్. సో మనం ఏంటి, పర్సన్ టు పర్సన్ వెళ్ళడం వల్ల కొన్నిసార్లు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏజెంట్ షోయింగ్ బయాస్డ్నెస్ టు ఫ్యూ పీపుల్. కొంతమందికి ఫేవర్గా కొంతమందికి అన్ఫేవర్గా ఉండడం ఛాన్స్ ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గ్రూప్ మెథడ్. గ్రూప్ మెథడ్లో ఏంటి, వీ స్పీక్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, నాట్ ఇండివిజువల్. లెట్ us సపోజ్ 25 to 50 members గ్రూప్లో వీ విల్ డీల్ ద టాపిక్. అంటే ఇంతమందికి ఒకటేసారి చెప్తాము. సో ఇట్ టేక్స్ లెస్ టైమ్ కంపేర్ టు ఇండివిజువల్ మెథడ్. అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా పాసిబుల్. ఈ అబౌవ్ మెథడ్లో కూడా ఫీడ్బ్యాక్ డైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఫార్మర్ హీ కెన్ గివ్ ఫీడ్బ్యాక్ టు ద ఎక్స్టెన్షన్ ఏజెంట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మాస్ మెథడ్. మాస్ మెథడ్లో ఏంటంటే యూ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. ఏంటంటే నీకు అవతల యూ నో ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ బట్ యూ కాంట్ నో హూ ఈజ్ ద ఆడియన్స్. అంటే మనం ఎవరు అని కనిపెట్టలేనంత లార్జ్ అమౌంట్లో ఆడియన్స్ ఉన్నప్పుడు యూ విల్ గో ఫర్ మాస్ మెథడ్. సో మాస్ మెథడ్ ఏంటంటే లెస్ టైం, ఏదైనా ఎమర్జెన్సీ కానీ తక్కువ టైంలో కానీ ఇఫ్ యువర్ మెసేజ్ హ్యాస్ టు బి రీచ్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు యూ విల్ గో ఫర్ మాస్ మెథడ్. సో మాస్ మెథడ్లో ఏంటంటే
ఫీడ్బ్యాక్ ఈజ్ యాబ్సెంట్ ఆర్ ఇన్ఫరెన్షియల్, ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నువ్వు మాస్ మెథడ్లో యు ఆర్ డెలివరింగ్ సంథింగ్ అంటే ప్రతి పర్సన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉండదు డ్యూ టు లార్జ్ ఆడియన్స్ ఆర్ హెవీ క్రౌడ్. సో ఇవి వచ్చేసి మన ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్. అగైన్ సో ఇండివిజువల్ మెథడ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ ఫార్మ్ అండ్ హోమ్ విజిట్. ఫార్మ్ అండ్ హోమ్ విజిట్. ఫార్మ్ అండ్ హోమ్ విజిట్లో వాట్ వీ డూ ఈజ్ ఎక్స్టెన్షన్ ఏజెంట్ ఫార్మర్ ఫామ్కి, హోమ్ మేకర్ హోమ్కి, అంటే ఇంటికి పొలానికి ఇండివిజువల్గా ఇల్లు తిరుగుతూ ఉంటారు. మెసేజ్ మనం సెండ్ చేయడానికి వీ ప్రిఫర్ దిస్ మెథడ్. ఇండివిజువల్గా వెళ్ళి హీ విల్ మీట్ ద ఫార్మర్ ఇన్ హిస్ ఓన్ ఫీల్డ్ ఆర్ ఉమెన్ హోమ్ మేకర్ ఇన్ హర్ హోమ్. సో ఇట్ ఈస్ ఇండివిజువల్ మెథడ్. ఆఫీస్ కాల్. Office call is another method. Office call lo what we do is usually farmer makes a visit to the place of extension agent. So extension agent ekkado he is in his office. Let us suppose an extension agent, he is in his office. Farmer has a problem or he wants some information technically. So what farmer does? He visits the office of this extention agent. He makes a call to extension agent. Or ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు హీ మే మేక్ ఏ ఫోన్ కాల్ టు ఎక్స్టెన్షన్ ఏజెంట్ ఆర్ ఎక్స్టెన్షన్ ఫంక్షనరీ టు గెట్ హిస్ డౌట్స్ క్లారిఫైడ్ ఆర్ టు గెట్ ఏ సొల్యూషన్. సో వీ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్ యాజ్ కిసాన్ కాల్ సెంటర్. ఇన్ కిసాన్ కాల్ సెంటర్ ఏమవుతుంది? ఫార్మర్స్ కాల్ చేస్తారు. ఎవరికి? డైలీ 24/7 ఓపెనే ఉంటుంది ఇది. సో 6 AM to 10 PM, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 PM వరకు, నైట్ 10 PM వరకు ఆల్ డేస్ ఆఫ్ ద వీక్ ఇది ఫంక్షన్ ఉంటుంది. కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే ఫార్మర్కి ఏ డౌట్ ఉన్నా కానీ హీ కెన్ కాల్ టు ద కిసాన్ కాల్ సెంటర్ టు గెట్ హిస్ డౌట్ క్లారిఫైడ్. సో అది కూడా ఏంటి? ఇండివిజువల్గా ఫార్మర్ ఈజ్ కాలింగ్ టు ద ఎక్స్టెన్షన్ ఏజెంట్, ఇండివిజువల్ మెథడ్. థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ లెటర్. సో పర్సనల్ లెటర్ అంటే ఏంటి? సో పర్సనల్ లెటర్ ఏంటి? ఎక్స్టెన్షన్ ఏజెంట్ హీ విల్ రైట్ ఏ లెటర్. ఫార్మర్కి పర్సనల్గా లెటర్ రాస్తూ హీ విల్ కన్వే ద మెసేజ్. ఇండివిజువల్ ఈచ్ ఫార్మర్కి పర్సనల్గా లెటర్ రాసినప్పుడు ఇట్ విల్ కమ్ అండర్ ఇండివిజువల్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్. అండ్ మినీకిట్ ట్రయల్ ఆర్ అడాప్టివ్ మెథడ్. మినీకిట్ ట్రయల్ ఆర్ అడాప్టివ్ మెథడ్. సో మనం ఇందాక వీ హ్యావ్ సీన్ కేవీకేలో ఏంటి? టెక్నాలజీ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అని వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. సో వన్స్ టెక్నాలజీ ఫైనల్ అయ్యింది, టెస్టింగ్ అంతా కంప్లీట్ అయింది అన్నప్పుడు సమ్టైమ్స్ వాట్ దే డూ ఈజ్ మినీ కిట్ ట్రయల్ అనేది కండక్ట్ చేస్తారు. మినీ కిట్ ట్రయల్లో ఏంటి? కొంతమంది ఫార్మర్స్కి దే విల్ గివ్ కిట్, ఆ రికమెండేషన్, ఆ టెక్నాలజీ యొక్క కిట్ ఇచ్చి యూ ట్రై దిస్ ఇన్ యువర్ ఫీల్డ్ అని చెప్పి ఇండివిజువల్గా ఫార్మర్కి మినీ కిట్ ఇచ్చి దే విల్ అబ్జర్వ్ ఇది సక్సెస్ అవుతుందా. కిట్ అంటే ఏంటి? జస్ట్ కొంత అమౌంట్లో ఇచ్చి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది దే విల్ అసెస్ అనమాట. సో ఇది కూడా ఇండివిజువల్ మెథడ్. ఇవన్నీ యూ విల్ బీ ఏబుల్ టు రీకాల్ ఇన్ యువర్ ఎగ్జామ్. క్లియర్లీ రిమెంబర్ మినీ కిట్ ట్రయల్ ఆర్ అడాప్టివ్ మెథడ్ కమ్స్ అండర్ విచ్ టీచింగ్ మెథడ్? Individual teaching method. Very important. And fifth one is agri clinic or farm clinics. So agri clinic ante enti? Clinic is nothing but like a hospital. Agri clinic ante it is a hospital type related to agriculture. Indulo enti? Farmer, if he is having some problem, let us suppose his crop is having some pest, so he will come to the doctor. Ikkada doctor evaru? Ee clinic lo you will be having subject matter specialists. Crop ki edaina problem undi annappudu to whom he will come? Subject matter specialist దగ్గరికి he will come. వచ్చి వాట్ హీ విల్ సే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా క్రాప్లో ఈ పెస్ట్ వచ్చింది అని చెప్పినప్పుడు దట్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ విల్ రికమెండ్ యూ యూజ్ దిస్ కెమికల్ ఆర్ పెస్టిసైడ్ ఇన్ యువర్ ఫీల్డ్ అని మనకు ట్యాబ్లెట్ ఇచ్చినట్టు హీ విల్ గివ్ ప్రిస్క్రిప్షన్ టు దట్ క్రాప్. ఇందులో ఏమవుతుంది? అగ్రి క్లినిక్లో ఫార్మర్ ఇండివిజువల్గా వచ్చి ఆ సైంటిస్ట్ని నాట్ ఓన్లీ హెల్త్ రిలేటెడ్, ప్లాంట్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమే కాదు, ఎనీ agronomy related crop production lo gaani inka anything related to crop he will get information in agro clinics.
అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ గ్రూప్ మెథడ్. గ్రూప్ మెథడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మెథడ్స్ వీ హ్యావ్. ఒకటి మెథడ్ డెమాన్స్ట్రేషన్, సెకండ్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెథడ్ డెమాన్స్ట్రేషన్, రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. సో రిజల్ట్ డెమాన్స్ట్రేషన్లో ఏమవుతుంది, ఇన్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్ వాట్ వీ డూ ఈజ్ యూజువల్లీ ఒక ఫార్మర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని, రిమెంబర్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ ఇన్ ఫార్మర్స్ ఫీల్డ్ బై ఫార్మర్. సో ఎక్స్టెన్షన్ ఏజెంట్ ఒక ఊరికి వెళ్ళి హీ విల్ సెలెక్ట్ వన్ ఫార్మర్ని సెలెక్ట్ చేసుకొని హీ విల్ సే ఇది మీ ఫీల్డ్లో ట్రై చేయండి, మీ ఫీల్డ్లో ట్రై చేయడం వల్ల ఇది సక్సెస్ అవుతే ఫెలో ఫార్మర్స్ దే విల్ సీ దిస్ అండ్ దే విల్ అడాప్ట్ దిస్. సో మనం ఇది సక్సెస్ అవుతుంది అని వీ హ్యావ్ టు ప్రూవ్ హియర్. వర్త్ ఆఫ్ ఏ ప్రాక్టీస్ అనేది ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. superiority of a practice has to be proved in result demonstration. ఒక ప్రాక్టీస్ ఆర్ రికమెండేషన్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్, ఇట్ గివ్స్ సుపీరియర్ రిజల్ట్, ఇట్ ఈస్ వర్తి అని మనం ఎక్కడ ప్రూవ్ చేస్తాము, ఇన్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. సో ఫార్మర్ ఫీల్డ్లో వేసినప్పుడు ఏంటి, చుట్టుపక్కల ఫార్మర్స్ అంతా వీళ్ళ ఫీల్డ్లో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అని మాట్లాడుకోవడం, సమ్ టైమ్స్ దే విజిట్ ఇది ఎక్కడి దాకా వచ్చింది అని ఆ క్యూరియాసిటీతో విజిట్ చేయడం. అల్టిమేట్గా ఈల్డ్ వచ్చినాక ఇఫ్ హీ హ్యావ్ సక్సెస్, ఈల్డ్ ఎక్కువ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఫెలో ఫార్మర్స్ ఇదంతా ప్రాక్టికల్గా చూసి ఉండడం వల్ల దే విల్ బీ మోటివేటెడ్ టు టేకప్ దిస్ రికమెండేషన్ బై దెమ్సెల్వ్స్. సో ఇక్కడ ఏంటంటే కళ్ళకు కనిపించేది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే ప్రిన్సిపల్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో ఇక్కడ ఏంటి, ఫార్మర్స్ రోజు ఆ ఫీల్డ్ని చూస్తా దే విల్ బిలీవ్ వన్స్ దిస్ ఫార్మర్ అచీవ్స్ గుడ్ ఈల్డ్. మంచి ఈల్డ్ వచ్చినప్పుడు ఓకే వీళ్ళు కళ్ళతో చూసిన దాన్ని నమ్మి దే విల్ గో ఫర్ అడాప్టింగ్ ద ప్రాక్టీస్ ఇన్ దేర్ ఫీల్డ్. సో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్ ఎక్కడ కండక్ట్ చేసేది, ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఫార్మర్స్ ఫీల్డ్స్ బై ఫార్మర్సే. ఫార్మర్స్ ఓన్లీ కండక్ట్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్స్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. Then we have another demonstration, method demonstration. Method demonstration ante enti, in method demonstration we show how to do something. oka practice ni ela cheyali, method how a method is demonstrated to the farmers. So oka group of farmers assemble ayyi, let us suppose సీడ్ ట్రీట్మెంట్, సోయింగ్ కి ముందు సీడ్ ట్రీట్మెంట్ అనేది ఎట్లా చేయాలి అనేది ఇఫ్ వీఆర్ షోయింగ్ టు ఫార్మర్స్ ఎట్లా ట్రీట్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వీ విల్ షో టు దెమ్. సో దీనికి పెద్దగా టైం పట్టదు. దిస్ ఇన్వాల్వ్స్ సో మచ్ టైం. రిజల్ట్ డెమాన్స్ట్రేషన్లో టైం టేకెన్ ఈజ్ మోర్, మెథడ్ డెమాన్స్ట్రేషన్లో కంపారిటివ్లీ ఇట్ ఈస్ షార్టర్. సో ఇది ఎట్లా, లెర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ ఏంటి, ఫార్మర్ విల్ బి డూయింగ్ మెథడ్ డెమాన్స్ట్రేషన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏజెంట్. సో ఎక్స్టెన్షన్ ఏజెంట్ హీ విల్ బి సేయింగ్ ఆర్ సూపర్వైజింగ్ ద ఫార్మర్, ఇలా చేయండి అన్నప్పుడు ఫార్మర్ విల్ బి డూయింగ్ దట్. ఒక సెంటర్లో చుట్టూ ఉన్న ఫార్మర్స్ అంతా ఎలా చేస్తున్నాడు అని దాన్ని చూసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెథడ్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ ఇక్కడ చేస్తూ నేర్చుకుంటారు. ఇక్కడ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఫెలో ఫార్మర్ ఫీల్డ్లో ఈల్డ్ వచ్చిందా రాలేదా అని ఎవరో చెప్తే నమ్మడం కాదు, వీళ్ళంతకు వీళ్ళు చూసి తెలుసుకుంటారు. సో ఇంపార్టెంట్ థింగ్ ప్రిన్సిపల్స్, లెర్నింగ్ బై డూయింగ్, మెథడ్ డెమాన్స్ట్రేషన్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, రిజల్ట్ డెమాన్స్ట్రేషన్. ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ డెమాన్స్ట్రేషన్. ఇది కంపేర్ టు దిస్ షార్ట్ టైంలో అయిపోతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ కంపల్సరీ, ఎందుకంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ వీ హ్యావ్ టు నోట్ హియర్. ఇక్కడ నో నీడ్ ఆఫ్ మెయింటైనింగ్ రికార్డ్స్. Conducted in farmers field, ఇది conducted in an open area where everyone can reach, both are conducted by farmers. So ఇది important. Other than this ఇంకా what are other group extension teaching methods అంటే we have group meeting. Group meeting అంటే ఏంటి, group of people sitting together and discussing something. So group లో కూర్చొని they will be discussing, అది కూడా it comes under group method. And we have study tour. స్టడీ టూర్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని వీ విల్ సెలెక్ట్ అండ్ వీ విల్ టేక్ దెమ్ ఆన్ ఏ టూర్ టు నియర్ బై ఫీల్డ్స్. ఏదన్నా ఫీల్డ్స్ మనకు దగ్గరలో ఉన్న ఫీల్డ్స్లో ఇన్నోవేటివ్గా ఏదన్నా ప్రాక్టీసెస్ ఫాలో అవుతుంటే మనం ఏం చేస్తాము, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ పొలంలో కొత్తగా ఏం చేస్తున్నారు, ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది అనేది
టూర్లో తీసుకువెళ్ళి చూపిస్తాం. సో స్టడీ టూర్ ఆల్సో కమ్స్ అండర్ గ్రూప్ టీచింగ్ మెథడ్. సో ఇవన్నీ గ్రూప్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్. మాస్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్లో యూ విల్ హ్యావ్ రేడియో, టీవీ, న్యూస్ పేపర్, farm publications and exhibition. Exhibition also comes under mass extension teaching method. So enti mass extension teaching method ante we have discussed large number of audience undi message reach avvali annappudu we go for mass extension teaching method. So radio lo enti we don't know who is our audience, we know పర్టికులర్ ఫార్మర్స్ అనేవాళ్ళు మన ఆడియో వింటారు అని మనకు తెలుస్తుంది తప్ప పేరున ఆ ఫార్మర్స్ ఎవరు అనేది వీ విల్ నాట్ బీ ఏబుల్ టు నో. సిమిలర్లీ టీవీలో యూ డోంట్ నో హూ ఈజ్ వాచింగ్ యువర్ వీడియో, యూ గేవ్ యువర్ కంటెంట్ అండ్ ఇట్ రీచెస్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. న్యూస్ పేపర్ సిమిలర్ థింగ్. ఫార్మ్ పబ్లికేషన్స్లో ఏమొస్తుంది, ఫార్మ్ పబ్లికేషన్స్లో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లిటరేచర్ అనేది ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఫార్మ్ పబ్లికేషన్. ఇందులో ఏముండొచ్చు, లీఫ్లెట్స్ ఉండొచ్చు, పాంప్లెట్స్ ఉండొచ్చు, ఫోల్డర్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ లిటరరీగా టెక్స్ట్ ఫామ్లో మనం ఏదన్నా పేపర్ రూపంలో పంచినప్పుడు దాన్ని ఫార్మ్ పబ్లికేషన్స్ అంటాము. అండ్ ఎగ్జిబిషన్లో ఏంటి, దెర్ ఈజ్ ఎ డిస్ప్లే ఆఫ్ థింగ్స్ వేర్ లార్జ్ క్రౌడ్ విజిట్స్ ద ప్లేస్ అండ్ సీస్ ద డిస్ప్లే. సో ఆల్ దీస్ మెథడ్స్ కమ్స్ అండర్ mass extension teaching method or mass communication methods. So remember individual communication methods lo or extension teaching methods lo ఏమేమి వస్తాయి, farm and home visit ఒకటి వస్తుంది, and personal letter, office call, adaptive or mini kit trial and agri clinic. and mass లో ఏమొస్తుంది, రేడియో, టీవీ, న్యూస్ పేపర్, farm publication and exhibition. గ్రూప్లో ఏమొస్తుంది, డెమాన్స్ట్రేషన్స్, మెథడ్ డెమాన్స్ట్రేషన్, రిజల్ట్ డెమాన్స్ట్రేషన్, స్టడీ టూర్ వస్తుంది, గ్రూప్ మీటింగ్స్ వస్తాయి, గ్రూప్ ట్రైనింగ్స్ వస్తాయి, అండ్ అదర్ థింగ్స్ లైక్ ఫార్మర్స్ డే, ఫీల్డ్ డే ఎట్సెట్రా ఇవన్నీ కూడా దే విల్ బీ కవర్డ్ అండర్ గ్రూప్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్కి ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్ ఈజ్ ఏ మెథడ్, మనం ఏ రూపంలో మన మెసేజ్ ఇద్దాము అనుకుంటున్నాము, ఏ పద్ధతిలో ఇద్దాం అనుకుంటున్నాము, దట్ కమ్స్ అండర్ యువర్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్ ఆర్ కమ్యూనికేషన్ మెథడ్. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటంటే, దానికోసం మనం ఏ డివైస్ యూజ్ చేస్తున్నాము, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము, సో దట్ ఎక్విప్మెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ కమ్స్ అండర్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సో దీస్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ డివైజెస్. మెసేజ్ అనేది సోర్స్ నుంచి రిసీవర్కి వెళ్ళడానికి సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ డివైజెస్. ఆ డివైజెస్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే, లెటస్ సపోజ్ ఐఎమ్ స్పీకింగ్ టు అన్ ఇండివిజువల్, నాకు మైక్ అవసరం లేదు, అదే మాస్ పీపుల్తో మాట్లాడాలన్నప్పుడు, లార్జ్ క్రౌడ్తో మాట్లాడాలన్నప్పుడు ఐ మే నాట్ బీ ఆడిబుల్ టు ద లాస్ట్ మెంబర్ సిట్టింగ్ ఇన్ ఆ మాస్ క్రౌడ్లో, he won't be able to listen me. ఆ టైంలో I need something to amplify my sound. అప్పుడు I use microphone. సో ఈ మైక్రోఫోన్ ఏంటి, దిస్ ఈజ్ మై ఆడియో ఎయిడ్. ఈ ఆడియో ఎయిడ్ యూజ్ చేసుకొని మై మెసేజ్ ఈజ్ రీచింగ్ ద లాస్ట్ ఆడియన్స్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షనల్ డివైజెస్ త్రూ విచ్ మెసేజ్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఫ్రమ్ సోర్స్ టు రిసీవర్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఏమేమి ఉన్నాయి ఇందులో, ఆడియో సంథింగ్ రిలేటెడ్ టు హియరింగ్, విజువల్ సంథింగ్ రిలేటెడ్ టు సీయింగ్, ఎయిడ్స్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ డివైస్ ఆర్ ఎక్విప్మెంట్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈజ్ ఆడియో ఎయిడ్స్, visual aids, and we have audio visual aids. So based on senses there is a classification audio visual and audio visual aids. Audio ante enti, in this ఇందులో యూజ్ చేసే డివైజెస్ దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ హియరింగ్, ఓన్లీ చెవులకు సంబంధించిన డివైజెస్ ఇవి. అంటే ఏంటి, వీడియో ఉండదు ఇందులో ఓన్లీ వీ హియర్ సంథింగ్.
సో ఆడియో దాంట్లో ఏమొస్తుంది, బేసికలీ రేడియో వస్తుంది, టేప్ రికార్డర్, టెలిఫోన్ అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. సో రేడియో ఏంటి, రేడియో ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ హియరింగ్. ఒక మెసేజ్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ అండ్ యూ విల్ బీ హియరింగ్ the message. So basically radio is an electronic media. This comes under mass teaching method. Mass method lo vastundi radio. So radio enti, it is audio aid. It is an electronic device for broadcasting information to the farmers of rural area. Adochesi mana radio. Then the second thing is tape recorder. Tape recorder ante enti, tape recorder is a device. What we do, ఈ డివైస్లో యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్ వీ రికార్డ్ సంథింగ్ అండ్ వీ ప్లే ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. సో టేప్ రికార్డర్ అందరికి తెలిసి ఉంటుంది కదా. టేప్ రికార్డర్లో ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్ ద్వారా రికార్డింగ్ అనేది జరుగుతుంది అండ్ వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు లిజన్, మళ్ళీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకోవడానికి వస్తుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇందులో విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ అన్నప్పుడు magnetic process is used in your tape recorder. Be specific, magnetic process is used in tape recorder recording. And the next thing is telephone. So telephone enti, iddar persons దూరం ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడానికి యూజ్ అయ్యేది టెలిఫోన్. సో ఎక్స్టెన్షన్ ఏజెంట్ ఫార్మర్కి ఏదైనా ఇండివిజువల్ మెథడ్లో ఇన్ఫార్మ్ చేయాలన్నప్పుడు, హీ వాంట్స్ టు మేక్ ఎ కాల్ అన్నప్పుడు, హీ విల్ యూజ్ దిస్ డివైస్ కాల్డ్ టెలిఫోన్ అండ్ హీ విల్ సే పలానా ప్రోగ్రామ్ ఈ టైంలో పెట్టుకుందాం మీ విలేజ్కి, ప్లీజ్ మేక్ షూర్ ఫార్మర్స్ అసెంబుల్ అయ్యేటట్టు చూడండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు హీ విల్ కాల్ టు దట్ పర్టికులర్ ఫార్మర్ టు అరేంజ్ ఫర్ హిమ్. సో ఇక్కడ ఏంటి, టెలిఫోన్ అనేది ఇట్ ఈస్ ఆడియో ఎయిడ్. ఫస్ట్ టైం ఇండియాలో మొబైల్ ఫోన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995. ఇంపార్టెంట్ బిట్, telephone, mobile phone were or cell phones or mobile phones were introduced in India for the first time in 1995. And last audio aid is public address system. Public address system ante enti, public address system to address something to public. Chala mandi large scale lo unnappudu we need public address system. It has 3 components: microphone, second one amplifier, third one loudspeaker. So it has 3 components. Microphone ante enti, మైక్, నా మైక్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది దట్ విల్ రిసీవ్ మై మెసేజ్. యాంప్లిఫైయర్లో సౌండ్ ఎక్కువ చేసి లౌడ్ స్పీకర్లో ఆ మెసేజ్ అనేది బయటికి ఇస్తుంది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో వీ హ్యావ్ 3 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్: మైక్రోఫోన్, యాంప్లిఫైయర్ అండ్ లౌడ్ స్పీకర్. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఆడియో ఎయిడ్స్. దీని తర్వాత వీ హ్యావ్ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? వీఆర్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ సీయింగ్. ఇక్కడ ఆడియో ఉండదు, ఇక్కడ విజువల్ ఉండదు, ఇక్కడ పిక్చర్ ఉండదు, ఇక్కడ సౌండ్ ఉండదు, ఇక్కడ పిక్చర్ ఉండదు, ఇక్కడ సౌండ్ ఉండదు. సో విజువల్ ఎయిడ్స్ అనేది మళ్ళీ దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: నాన్ ప్రొజెక్టెడ్ అండ్ ప్రొజెక్టెడ్. సో ఏంటి నాన్ ప్రొజెక్టెడ్, ప్రొజెక్టెడ్ అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ టెక్నిక్స్ యూజ్ చేయకుండా సింపుల్గా మనం చూపించాలనుకున్నది చూపిస్తాం. ఇందులో వీ డోంట్ నీడ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఆర్ ప్రొజెక్షన్ మెటీరియల్. అట్లా యూజ్ చేస్తే దే ఫాల్ అండర్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్స్. యూజ్ చేయకపోతే దే ఫాల్ అండర్ నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్స్. సో నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్స్లో ఏమున్నాయి మనకి? ఫస్ట్ థింగ్ ఈజ్ బ్లాక్ బోర్డ్ ఆర్ చాక్ బోర్డ్. సో బ్లాక్ బోర్డ్ ఏంటి? నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్. బ్లాక్ బోర్డ్లో ఏముంటుంది? వీ వాంటెడ్ టు టీచ్ టు స్టూడెంట్స్, ఏదో చెప్పాలనుకుంటున్నాం, వీ మేక్ యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇన్ బ్లాక్ బోర్డ్లో the teacher is standing and teaching. Remember, it is not audio visual. ఎందుకు ఓన్లీ విజువల్? ఎందుకంటే టీచర్ ఈజ్ నాట్ ఏ మెషిన్, ఎయిడ్ కాదు. టీచర్ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద బోర్డ్ అండ్ టీచింగ్ యూ సంథింగ్. సో ఓన్లీ విజువల్ కనిపిస్తుంది మీకు. బ్లాక్ బోర్డ్ ఫాల్స్ అండర్ విజువల్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. సెకండ్ వచ్చేసి బులెటిన్ బోర్డ్. బులెటిన్ బోర్డ్ అంటే ఏంటి? యూజువల్గా బులెటిన్ బోర్డ్ ఇట్ ఈజ్ యూజ్ టు
గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్ అచీవ్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్డర్స్ కానీ నోటీస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీ యూజ్ బులెటిన్ బోర్డ్. జనరల్గా బులెటిన్ బోర్డ్స్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి, దే ఆర్ ప్లేస్డ్ ఎట్ ద ఎంట్రన్స్. ఇన్స్టిట్యూట్కి కానీ క్లాస్ రూమ్కి కానీ ఎంట్రన్స్లో ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ కరెంట్ అచీవ్మెంట్స్ గురించి, ఇంపార్టెంట్ నోటీసెస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే బులెటిన్ బోర్డ్ విల్ బీ గివింగ్ సచ్ ఇన్ఫర్మేషన్. థర్డ్ వన్ ఈజ్ పోస్టర్. సో పోస్టర్లో ఏముంటుంది, పోస్టర్ ఈజ్ ఇంపార్టెంట్. పోస్టర్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఒక విషయం గురించి అవగాహన కల్పించడానికి యూజ్ అయ్యేది పోస్టర్. సో యూజువల్గా ఏంటంటే పోస్టర్ అనేది హర్రీలో ఉన్న పాపులేషన్, బిజీ పాపులేషన్ని, ఏదన్నా అర్జెంట్ పని మీద ఉన్న ఒక పర్సన్ని ఆపి క్విక్ ఇన్స్టాంట్ మెసేజ్ ఇవ్వడానికి పోస్టర్ యూజ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ visual aids or audio visual aids, ఏదైనా aid which of the following is used to stop a person in hurry and give him a quick message అంటే your answer should be poster. So poster is used to create awareness. పోస్టర్లో ఏముంటుందంటే యూజువల్గా ఇట్ ఈస్ గివింగ్ అవేర్, ఒక థీమ్ చుట్టూ ఉంటుంది పోస్టర్. లెటర్స్ సపోజ్ రోడ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలంటే యూ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనే హోర్డింగ్ నార్మల్గా వీ సీ రోడ్ సైడ్స్లో పెట్టి ఉంటుంది. సో మనం ఏంటి, వీఆర్ మూవింగ్ ఇన్ ఏ వెహికల్, ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ సైడ్ ఒక హోర్డింగ్లో ఏముంటుంది, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది ఒక మెసేజ్తో పోస్టర్ ఉంటుంది. సో హర్రీగా వెళ్తున్న మనల్ని క్విక్గా మెసేజ్ ఇవ్వాలంటే ఇది కంప్లీట్ టెక్స్ట్ ఉంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టాప్ అండ్ రీడ్, ఎవరు ఆగి మొత్తం చదవరు. సో ఇట్ షుడ్ బి క్లియర్, టెక్స్ట్ తక్కువ ఉండాలి, పిక్చర్ ఎక్కువ ఉండాలి, ఆ పిక్చర్ నుంచే మోస్ట్లీ అవేర్నెస్ అనేది రావాలి. సో అది పోస్టర్. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దెర్ ఆర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పోస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పోస్టర్. పోస్టర్లో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, పోస్టర్ హ్యాస్ టు బి అట్రాక్టివ్. అట్రాక్టివ్గా ఉండాలి, చూసిన వెంటనే మైండ్లోకి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ బి అట్రాక్టివ్, చికాకుగా ఉండకూడదు, అట్రాక్టివ్. ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ క్లియర్. సో బ్రీఫ్ అంటే ఏంటి, ఐ టోల్డ్ యూ, తక్కువ టెక్స్ట్ ఉండాలి, తక్కువ మ్యాటర్లో నీకు మెసేజ్ ఎక్కువ అర్థం అవ్వాలి. సో లెస్ టెక్స్ట్ మోర్ పిక్చర్, బ్రీఫ్గా, ఇంత పెద్ద చాటభారతం ఉండొద్దు, నార్మల్గా బ్రీఫ్గా నీ మెసేజ్ అనేది ఇట్ షుడ్ షో ఇంపాక్ట్ ఆన్ ద రిసీవర్. దెన్ క్లారిటీ. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్లియర్గా ఉండాలి మెసేజ్. ఏదేదో గందరగోళంగా పిక్చర్స్ పెట్టేసి ఏం చెప్పాలనుకుంటున్నామో అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు. క్లియర్గా, స్పెసిఫిక్గా, సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నామో అది క్లారిటీతో చెప్పాలి. సో పోస్టర్లో 3 ABCs ఏంటి ఇంపార్టెంట్ అంటే అట్రాక్టివ్, బ్రీఫ్ అండ్ క్లియర్, ఆర్ అదర్ టర్మ్స్ అట్రాక్టివ్, బ్రెవిటీ, క్లారిటీ అని కూడా ఉంటుంది సమ్టైమ్స్. సో అట్రాక్టివ్, బ్రీఫ్ ఆర్ బ్రెవిటీ రెండు ఒకటే, బ్రీఫ్ ఆర్ బ్రెవిటీ అండ్ clear or clarity. What are the ABC of poster? Attractive, brief and clear, attractive, brevity and clarity. So ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ పిక్చర్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్. నార్మల్గా ఏంటి, పిక్చర్స్ ఫోటోగ్రాఫ్స్ కూడా విజువల్ ఎయిడ్సే. అండ్ యూ హ్యావ్ ఫ్లాష్ కార్డ్, ఫ్లానల్ గ్రాఫ్ అండ్ ఫ్లిప్ చార్ట్. సో ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఆర్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఒక గ్రూప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇన్ దాట్ వాట్ వీ డూ ఈజ్, ఆ గ్రూప్ ఆఫ్ కార్డ్స్లో ఫస్ట్ కార్డ్ వీ విల్ షో ఇట్ టు ద ఆడియన్స్. ఇది ఆల్మోస్ట్ ఒక 25 into 30 centimeters అట్లా సైజ్లో ఉంటుంది. అంటే మన లాంగ్ స్కేల్ అంతా డైమెన్షన్లో ఈ షేప్లో ఉంటుంది. సో ఇంత షీట్స్ని, ఇంత కార్డ్స్ని మనం ఏం చేస్తామంటే 1 by 1 వీఆర్ షోయింగ్ ఇట్ టు ద ఫార్మర్ ఆర్ ద రిసీవర్. సో ఫస్ట్ స్లైడ్లో, ఫస్ట్ కార్డ్లో వీఆర్ షోయింగ్ హిమ్ సంథింగ్, దానికి రిలేటెడ్ నెక్స్ట్ స్టెప్. లెటస్ సపోజ్ ఒక కాటన్ క్రాప్ ఉంది, కాటన్ క్రాప్ తీసుకోండి. యు ఆర్ షోయింగ్ ద కాటన్ క్రాప్ టు ద ఫార్మర్ ఇన్ ఫస్ట్ కార్డ్. సో ఫార్మర్ ఏంటి, సంథింగ్ దే ఆర్ షోయింగ్ అని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ ఇన్ ద సెకండ్ స్లైడ్ ఆర్ సెకండ్ కార్డ్ యూ విల్ బీ షోయింగ్, ఈ కాటన్లో వీ హ్యావ్ సమ్ పెస్ట్, ఏదో పెస్ట్ ఉంది. సో సెకండ్ కార్డ్లో మళ్ళీ సెకండ్ కార్డ్ ముందు పెట్టి వీఆర్ షోయింగ్ సెకండ్ కార్డ్. థర్డ్ కార్డ్లో ఈ పెస్ట్ అనేది ఏంటి అని మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అట్లా ఫోర్త్ కార్డ్లో ఇది ఎందుకు వస్తుంది, ఏం చేయకపోవడం వల్ల వస్తుంది, ప్రివెంటివ్ మెషర్స్ ఏంటి అనేది నెక్స్ట్ కార్డ్.
ఆ నెక్స్ట్ కార్డ్లో ఈ పెస్ట్ పోవాలంటే ఏం చేయాలి మనం అనేది నెక్స్ట్ కార్డ్లో. సో స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క కార్డు ఫ్లాష్ చేస్తా రిసీవర్కి కానీ ఫార్మర్కి కానీ చూపిస్తూ ఉన్నాము మనం ఈ స్టెప్లో. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫ్లాష్ కార్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లాష్ కార్డ్లో యు ఆర్ క్రియేటింగ్ సస్పెన్స్ స్టోరీ టెల్లింగ్ టు ద ఫార్మర్స్. సీక్వెన్స్, సస్పెన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ థింగ్ అంటే ఫ్లాష్ కార్డ్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఫ్లాష్ కార్డ్ తర్వాత ఏంటనుకున్నాం? ఫ్లిప్ చార్ట్. ఫ్లిప్ చార్ట్ అంటే ఏంటి? ఫ్లిప్పింగ్ ఏ చార్ట్. ఒక చార్ట్ని ఫ్లిప్ చేస్తూ ఉంటాము. సపోజ్ యూ టేక్ ఏ క్యాలెండర్, యూ హ్యావ్ ఏ క్యాలెండర్. సేమ్ ఫ్లాష్ కార్డ్స్లో మనం కార్డ్స్ ఎట్లా యూస్ చేసామో సిమిలర్లీ ఫ్లిప్ చార్ట్లో ఒక్కొక్క పేపర్ యూ విల్ బి టర్నింగ్ బ్యాక్. క్యాలెండర్లో ఎట్లా ఒక్కొక్క పేజ్ మనకు వెనక్కి తిప్పుతూ ఉంటాము, సిమిలర్లీ ఫ్లిప్ చార్ట్లో కూడా ప్రతి పేపర్ వెనక్కి తిప్పుతా ప్రతి చార్ట్ యూ విల్ బి షోయింగ్ ఇట్ టు ద ఫార్మర్. ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ కూడా యూ విల్ బి హ్యావింగ్ సస్పెన్స్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్లానల్ గ్రాఫ్. సో ఇంపార్టెంట్. ఫ్లానల్ గ్రాఫ్ అంటే ఏంటి? ఫ్లానల్ గ్రాఫ్లో యూజువల్గా ఏముంటుంది అంటే వీ హ్యావ్ ఏ స్టాండ్కి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఒక మస్లిన్ క్లాత్ ఇట్లా కప్పేసి ఉంటుంది. ఇది ఇట్లా స్లాంట్ పొజిషన్లో ఆ బోర్డ్ అనేది ఇట్లా స్లాంట్ పొజిషన్లో పెట్టి ఉంటుంది. దీని మీద వెన్ యూ వాంటెడ్ టు టీచ్ సంథింగ్ టు ఎ ఫార్మర్, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దాని మీద ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తా యూ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు ద ఫార్మర్. సో ఇది ఎట్లా ఆగుతుంది ఏంటి అంటే ఆ పేపర్, ఆ కార్డ్ అనే దానికి వెనక శాండ్ పేపర్ బ్యాకింగ్ ఉంటుంది. ఆ కార్డుకి వెనక ఇట్లా సాఫ్ట్గా ఉండదు. దానికి ఎట్లుంటుంది? గరుగ్గా ఉంటుంది దాని సర్ఫేస్. శాండ్ పేపర్, మట్టి, ఇసుక అంటితే మనకి ఎట్లా ఉంటుంది? వెనక గరుకుగా అట్లా ఉండడం వల్ల ఇది దీని మీద పెట్టంగానే జారిపోకుండా అతుక్కొని ఉంటుంది. సో ఒకదాని తర్వాత ఒకటి పెడతా స్టోరీ చెప్పినట్టు చెప్తాము. సో ఫ్లాష్ కార్డ్, ఫ్లిప్ చార్ట్ అండ్ ఫ్లానల్ గ్రాఫ్లో దేర్ ఈజ్ సీక్వెన్స్, స్టోరీ టెల్లింగ్, సస్పెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ మూడింటిలో ఉంటుంది. ఇంకా మెయిన్గా మూడింటి కంటే కూడా ఫ్లాష్ కార్డ్లో సీక్వెన్స్, సస్పెన్స్, స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఆడియో విజువల్ ఎయిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ పాయింట్. అంతా బీ క్లియర్ అండ్ ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఫ్లానల్ గ్రాఫ్, ఫ్లాష్ కార్డ్, ఫ్లిప్ చార్ట్ కంప్లీటెడ్. ఇంకా 2 నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి డయోరామా. So what is diorama? It is derived from Greek word to see. So androgogy also it is derived from Greek word. Diorama is also derived from Greek word. అంటే ఏంటి? టు సీ. డయోరామాలో ఏంటంటే వీఆర్ రిప్రజెంటింగ్ సంథింగ్ సీనిక్గా ఒక దాన్ని ఉన్నట్టు తయారు చేయడం. అంటే యూ డోంట్ యూజ్ ద సేమ్ ఎగ్జాక్ట్ మెటీరియల్ యూజ్ చేయం. లెటస్ సపోజ్ ఒక రివర్ ఎకోసిస్టమ్ చూపించాలి ఫార్మర్స్కి అన్నప్పుడు యూ విల్ ప్రిపేర్ దట్ యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్స్. మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్స్ అంతా యూజ్ చేసుకొని సేమ్ అట్లాంటిది ఒకటి క్రియేట్ చేయడానికి యూ విల్ బి ట్రయింగ్. సో ఒక క్లాత్ తీసుకొని యూ విల్ సోక్ ఇట్ ఇన్ బ్లూ కలర్ అండ్ పెట్టేసి ఇది మనం రివర్ అన్నట్టు చూపించడం. దీని తర్వాత దీంట్లో చిన్ని ఫిషెస్ వేరే మెటీరియల్తో చేయడం. దీంట్లో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఉండాలి కాబట్టి ఒరిజినల్ స్పెసిమెన్సే తీసుకొని ప్లేస్ చేయడం. సో ఇట్లా సిమిలర్ దాన్ని సీనిక్గా రిప్రజెంట్ చేయడానికి డయోరామా ఈజ్ యూస్ఫుల్. అండ్ ద లాస్ట్ నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్ ఈజ్ ట్రాన్స్లైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా ట్రాన్స్లైడ్ అనేది ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. బీ క్లియర్. ట్రాన్స్లైడ్ ఈజ్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. నాన్ ప్రొజెక్టెడ్, నాట్ ప్రొజెక్టెడ్, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. ట్రాన్స్లైడ్ అంటే ఏంటంటే సో యూ విల్ హ్యావ్ ఏ బాక్స్ లైక్ సెటప్. ఒక హాలో బాక్స్ లాగా ఉంటుంది. ఫ్రంట్ ఒక గ్లాస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక గ్లాస్ ఉంటుంది. ఈ 2 గ్లాసుల మధ్యలో యూ విల్ ప్లేస్ యువర్ మెటీరియల్. మీ స్లైడ్ అనేది ఈ 2 గ్లాసుల మధ్యలో ఇట్లా పెడతాము. ఈ స్లైడ్లో దెర్ మే బీ ఇన్ఫర్మేషన్ ఆర్ దెర్ మే బీ ఏ పిక్చర్. సో దీన్ని ఇట్లా పెట్టేసి ఈ గ్లాస్ ముందున్న ట్రాన్స్పరెంట్ గ్లాస్లో నుంచి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికి 2 ట్యూబ్ లైట్స్ కూడా ఉంటాయి.
సో ఎవరన్నా ఫార్మర్స్ విజిట్కి వచ్చినప్పుడు వాట్ వీ డూ ఈజ్ ఈ లైట్స్ ఆన్ చేస్తే ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్రొజెక్షన్ యూజ్ చేయకుండా వీఆర్ యూజింగ్ స్లైడ్ హియర్, ప్రొజెక్టర్ యూజ్ చేయట్లేదు. సో దిస్ కమ్స్ అండర్ ట్రాన్స్లైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్లైడ్ ఒక్కటి నాట్ ఏ projected visual aid, it is non projected visual aid. So what are different non projected visual aids? Chalkboard, blackboard, bulletin board, poster, flip chart, flashcard, flannel graph, diorama, and finally your translide. Very very important. Translide comes under non projected visual aid. Projected visual aid kinda you have slide, film strip, overhead projector, opaque projector. So slide, film strip, overhead projector and opaque projector. Slide lo manam em chestamante, we have a transparent slide, oka slide untundi. సో ఈ స్లైడ్లో ద మెటీరియల్ విచ్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్, ఏంటి టెక్స్ట్ ఏమన్నా అవసరమా, పిక్చర్ ఏమన్నా అవసరమా, ఫోటోగ్రాఫ్ ఏమన్నా అవసరమా, యూ విల్ ప్రిపేర్ ఏ స్లైడ్. ఈ స్లైడ్ని లైట్ ప్రొజెక్ట్ చేసి డైరెక్ట్గా ప్రొజెక్షన్ ఉంటుంది. సో డైరెక్ట్ ప్రొజెక్షన్ ఉన్నప్పుడు దట్ ఈజ్ యువర్ స్లైడ్. స్లైడ్లో విచ్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ యూజ్డ్ అంటే డైరెక్ట్ ప్రొజెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్లైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రాన్స్లైడ్లో ఏం ప్రొజెక్షన్ ఉంటుందండి? ట్రాన్స్లైడ్లో దేర్ ఈజ్ నో ప్రొజెక్షన్. ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ బికాస్ నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్ కిందకి వస్తుంది ట్రాన్స్లైడ్. దెర్ ఈజ్ నో ప్రొజెక్షన్ ఇన్ ట్రాన్స్లైడ్. సెకండ్ థింగ్ ఈజ్ ఫిల్మ్ స్ట్రిప్. ఫిల్మ్ స్ట్రిప్ అంటే ఏంటి? ఇట్ విల్ ఒక రీల్ లాగా ఇట్లా ఉంటుంది, సైడ్కి పర్ఫోరేషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యువర్ ఫిల్మ్ స్ట్రిప్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండ్ ఒపేక్ ప్రొజెక్టర్. సో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ చాక్ బోర్డ్. ఎలక్ట్రానిక్ చాక్ బోర్డ్, అదర్ నేమ్ ఫర్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈజ్ ఎలక్ట్రానిక్ చాక్ బోర్డ్. సో ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో ఏముంటుంది అంటే, సో ఓవర్ హెడ్ ప్రొజెక్షన్ యూ విల్ హ్యావ్ ఏ ప్రొజెక్షన్ సిస్టమ్. అందులో ఏముంటుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి ఇట్లా ఒక స్టాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక బల్బ్ ఉంటుంది, లైట్ దీని నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా పెట్టినప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్లైడ్ వీఆర్ ప్లేసింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ ప్లేస్ చేసినాక ఇది లైట్ ఆన్ చేసినప్పుడు ఇట్లా పోయి అక్కడ ఆపోజిట్ సైడ్లో స్క్రీన్ ఉన్నప్పుడు ఈ మెటీరియల్ అనేది వెళ్ళి అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. దీని మీద ఏం టెక్స్ట్ ఉందనేది అక్కడ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఓవర్ హెడ్ ప్రొజెక్షన్. ఓవర్ హెడ్ ప్రొజెక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ చాక్ బోర్డ్. అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రొజెక్షన్. ఎందుకు ఇండైరెక్ట్ ప్రొజెక్షన్ అంటే, స్లైడ్లో మనం డైరెక్ట్గా స్లైడ్ పెట్టి లైట్ వేస్తే అవతల స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓవర్ హెడ్ ప్రొజెక్షన్లో ఇట్లా డైరెక్ట్గా లైట్ పెట్టడం ఇట్లా కాకుండా ఆబ్జెక్ట్కి మళ్ళీ మధ్యలో మిర్రర్స్ ఉంటాయి, సిరీస్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి. ఇది వెళ్ళి దాని మీద పడి అది వెళ్ళి మళ్ళీ అట్లా స్క్రీన్ మీద పడుతుంది. ఇండైరెక్ట్గా మధ్యలో వీ హ్యావ్, వాట్ డూ వీ హ్యావ్? మిర్రర్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రొజెక్టర్ స్లైడ్, ఇండైరెక్ట్ ప్రొజెక్టర్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఫైనల్గా ఒపేక్ ప్రొజెక్టర్. ఒపేక్ ప్రొజెక్టర్లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఒపేక్. ఒపేక్ అంటే యూజువల్గా ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఒపేక్ ఆబ్జెక్ట్. దీంట్లో నుండి చూస్తే నాకు అవతల ఏముంది కనిపించదు. గ్లాస్ ఈజ్ ట్రాన్స్పరెంట్. గ్లాస్లో నుండి చూస్తే మనకు అవతల ఉన్నది కనిపిస్తూ ఉంటుంది. ఒపేక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్లా పెట్టి మనకు చూసినప్పుడు మనకి ఒపేక్గా ఉంటుంది, వెనక ఏముంది అనేది కనిపించదు. సో ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ యూ షాడో ఈజ్ ఒపేక్. మార్కర్ ఒపేక్, కళ్ళ ముందు పెడితే ఏం కనిపించదు అవతల ఉన్నది. అండ్ దెన్ యువర్ రూపీ కాయిన్, బుక్, ఎనీథింగ్, ఇవన్నీ ఒపేక్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఒపేక్ ఆబ్జెక్ట్స్ ప్రొజెక్ట్ చేయాలంటే యూ నీడ్ ఒపేక్ ప్రొజెక్టర్. ఇక్కడ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో ట్రాన్స్పరెంట్ థింగ్స్ ఆర్ ప్రొజెక్టెడ్. ఒపేక్ ప్రొజెక్షన్లో ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రొజెక్టెడ్. సో ఇందులో యూజ్ అయ్యేది ఏంటి అంటే రిఫ్లెక్టెడ్ ప్రొజెక్షన్ హ్యాపెన్స్ ఇన్ ఒపేక్ ప్రొజెక్టర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండైరెక్ట్కి రిఫ్లెక్టెడ్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. స్లైడ్ డైరెక్ట్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్
ఇండైరెక్ట్ ప్రొజెక్షన్ ఒపేక్ ప్రొజెక్టర్లో రిఫ్లెక్టెడ్ ఉంటుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ రిఫ్లెక్టెడ్ ప్రొజెక్షన్. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ విజువల్ ఎయిడ్స్ ఏమేమి ఉన్నాయి, projected and non-projected visual aids anni we have completed, and finally we are left with audio visual aids. Both involves audio and video. Malli indulo kuda we have a classification non-projected and projected. Non-projected ante enti, projection system use cheyakunda audio and video rendu involve chese aids evaithe unnayo those come under నాన్ ప్రొజెక్టెడ్ విజువల్ ఎయిడ్స్. ఇందులో ఏమొస్తుంది, రోల్ ప్లే, పపెట్ షో, టాకింగ్ డాల్. సో ఇవన్నీ ఏంటి, డ్రామా, రోల్ ప్లే, ఇదంతా ప్రొజెక్షన్ ఏం లేకుండా నడుస్తూ ఉంటుంది. మన ఐస్, మన ఇయర్స్ అన్ని సెన్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి రోల్ ప్లే ఆర్ డ్రామా కమ్స్ అండర్ నాన్ ప్రొజెక్టెడ్ ఆడియో విజువల్ ఎయిడ్. పప్పెట్ అంటే ఏంటి, తోలుబొమ్మలాట, ఇట్లా యూజింగ్ థ్రెడ్స్ కానీ అట్లా యూజ్ చేస్తా. పప్పెట్ సమ్టైమ్స్ ఫింగర్స్తో కూడా పప్పెట్స్ ఉంటాయి, స్ట్రింగ్స్తో పప్పెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పెట్స్ ఉంటాయి. దోస్ కమ్ అండర్ ఆడియో విజువల్ ఎయిడ్స్. టాకింగ్ డాల్ అంటే ఏంటి, దెర్ ఈజ్ ఎ వెంట్రిలాక్విస్ట్. వెంట్రిలాక్విస్ట్ అంటే ఒక పర్సన్ ఈ హ్యాండ్లో హీ విల్ బీ హోల్డింగ్ ఏ డాల్. ఆ డాల్ మాట్లాడుతున్నట్టు హీ విల్ బీ స్పీకింగ్ బిహైండ్ అండ్ డాల్ మాట్లాడుతున్నట్టు మనకి చూపిస్తారు, దట్ ఈస్ టాకింగ్ డాల్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ నాన్ ప్రొజెక్టెడ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఇంకా ఫైనల్లీ ప్రొజెక్టెడ్ ఎయిడ్లో వాట్ యూ విల్ హ్యావ్ ఈస్ వీడియో, మోషన్ పిక్చర్. సో మోషన్ పిక్చర్ అదర్ నేమ్ ఏంటి, సినిమా. సో వీడియోలో ఏంటి, వీడియో అంటే ఏంటి, యూజువల్గా ఇట్ ఈస్ ఎ వీడియో. ఇందులో మనకి ఏముంటుంది, మన స్పీచ్, మన యాక్షన్ రెండు రికార్డ్ అయి ఉండేది వీడియో. మోషన్ పిక్చర్ అంటే ఏంటి, ప్రొజెక్టర్ యూజ్ చేసి సినిమా, ప్రొజెక్టర్ యూజ్ చేసి మోషన్ పిక్చర్ అనేది ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్ ద స్క్రీన్ యూ విల్ బీ సీయింగ్ సమ్ ఆబ్జెక్ట్స్ మూవింగ్ ఆన్ సినిమా స్క్రీన్. సో ఇంపార్టెంట్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి అంటే వీడియో అండ్ మోషన్ పిక్చర్ ఆర్ సినిమా. సో ఇవన్నీ కాకుండా దెర్ ఈజ్ వన్ లాస్ట్ థింగ్ కాల్డ్ ఫోక్ మీడియా ఆర్ ట్రెడిషనల్ మీడియా. సో ఫోక్ మీడియా అంటే ఏంటి, పల్లెల్లో ఉండే జానపదాలు, దోస్ కమ్ అండర్ ఫోక్ మీడియా. ఎక్స్టెన్షన్ ఏజెంట్ ఏంటి అంటే హీ షుడ్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ ఫోక్ మీడియా ఫర్ డెలివరింగ్ హిస్ మెసేజ్ ఎఫెక్టివ్లీ. బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ విలేజ్ లైఫ్ స్టైల్లో ఉండే థింగ్స్ని భాగం చేసుకొని కూడా వీ హ్యావ్ టు ట్రై టు డెలివర్ అవర్ మెసేజ్. అప్పుడు ఏమవుతుంది, అన్ని వర్గాల వాళ్ళకి ఎఫెక్టివ్గా మెసేజ్ విల్ బీ రీచింగ్.